ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి డే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసరికి మన కొత్త న్యూ ఇయర్లో నేను వీకెండ్ సాటర్డే అంటే నిన్న నేను చేసింది నా డే నిన్న ఇలా గడిచిందనమాట. అండ్ స్టార్టింగ్ అలా క్లైమేట్ చూపించాను కదా. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా, ఫస్ట్ నేను ఖచ్చితంగా డే అనేది మిల్క్తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా హార్లిక్స్ పాలు అనేవి తాగుతాను. అండ్ ఆ తర్వాత టిఫిన్ చేశాను అనమాట. ఓకే, ఇంకా అట్టు ఇంకా బజ్జీ అలా తీసుకున్నాను. ఇంకా ఫుడ్ అయితే తినేసాను. ఇంకా తర్వాత నేను వర్క్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసరికి నా స్కూటీ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసరికి నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే అండి. ఇవాళ నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇట్లా రెడీ అయ్యి ఇంకా నేను నా వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. వర్క్ అనేది వెళ్ళిపోయాను. అండ్ నేను వచ్చేసరికి అకౌంటెంట్గా వర్క్ చేస్తానండి, బిల్లింగ్ అకౌంటెంట్గా. సో ఇంక అట్లా నా వర్క్ అనేది వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఇంక ఇట్లా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. బిల్లింగ్ అకౌంటెంట్ అండి. సో ఇంట్లో ఇంకా అక్కడ వచ్చేసేసుకుంటాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొక వర్క్ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆ వర్క్ వచ్చేసరికి ట్వైస్ డే అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అనమాట. లంచ్లో ఇవాళ వచ్చేసరికి బీరకాయ కూర అండి అండ్ వంకాయ ఫ్రై. అండ్ అది వచ్చేసరికి కారపొడి అనమాట. ఖచ్చితంగా పొడి అనేది తీసుకుంటాను నేను డైలీ స్టార్టింగ్ అనేది. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ నుంచి మేము అలా పార్క్కి వెళ్ళామండి. రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళామన్నమాట మా ఇంటి విజయవాడలో. అండ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో ఇంక అక్కడ అట్లా ఆడుకున్నాం అనమాట. ఇంక అట్లా నేను జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏ టైం పెద్ద అయ్యాక ఆడకూడదని ఏమి ఉండదు కదండి, చిన్నప్పుడే ఆడాలని ఏమి ఉండదు కదా. సో ఇంక అట్లా ఉయ్యాలని ఊగి ఇంకా అలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను రాజీవ్ గాంధీ పార్క్ వ్లాగ్ అనేది ఒకసారి అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గేమ్ ఆడుకున్నాం అనమాట మా డాడీ చాలా జోవియల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి నాతో. నాకు చాలా చాలా సపోర్టివ్ అనమాట మా డాడీ. సో ఇంకట్లా మా డాడీతో ఆడుకునే టైం, తనతో స్పెండ్ చేసే టైం అనేది నాకు చాలా ప్రెషియస్ టైం అనమాట. సో ఇంకట్లా మా డాడీతో అలాగా ఆడుతున్నాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే మటుకు. నాకైతే అసలు మామూలు హ్యాపీనెస్ కాదు అనమాట. చాలా బాగా ఇష్టం మా డాడీతో టైం స్పెండ్ చేయడం అనేది. చాలా చాలా అసలు ఫ్యామిలీ టైం అంటే నాకు చాలా ఇష్టం. మీరు నా వ్లాగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ ఎట్లా అయినా కూడా ఫ్యామిలీతోనే ఉంటాయన్నమాట. నాకు ఫ్యామిలీ టైం అంటేనే చాలా చాలా ఇష్టం అండి. సో నేను ఎక్కువ ఫ్యామిలీతోనే అలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేయాలండి ప్లీజ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను ఇంట్లో శాండ్విచ్ అనేది చేసుకున్నానండి. వెజిటేబుల్స్ హెల్దీ శాండ్విచ్ అనమాట. ఇంకా దీంట్లో క్యారెట్, బీన్స్ అండ్ పన్నీర్ తురిమి అట్లా చేసుకున్నాను అనమాట. బ్రెడ్స్ అనేవి టోస్ట్ చేసుకొని దానికి కొంచెం చీజ్ స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఈ కర్రీ అనేది పెట్టేసుకొని ఇంకా అట్లాగే అది క్లోజ్ చేసుకొని ఇంకా అది ఈవినింగ్ స్నాక్స్గా తీసుకున్నాను అనమాట. ఆ బ్రెడ్ అనేది శాండ్విచ్గా ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే అయిపోయింది. అండ్ ఇంకా నైట్ డిన్నర్ కోసం నేను పన్నీర్ పులావ్ చేసుకున్నాను. ఈ పన్నీర్ పులావ్ కూడా మన ఛానల్లో ఉంటుంది. 1 pot రెసిపీలా నేను చేసి పెట్టాను అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. బ్యాచెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదివరకు బిగ్ బాస్ చూసేదాన్ని. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి ఇంకా పీబీ జోడి వస్తుంది కదా, ఇంకా అలా తింటూ చూస్తున్నాను అనమాట. ఓకే, మీకు ఈ వీడియో ఇలా అయింది. నా డే అయితే ఇలా అయిపోయింది అనమాట. మీకు నచ్చిందని అనుకున్నా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.